ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ మేము ఆటో తోలుకొని బతాం. మాకు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది. మేము బతికేది ఎట్లా ఉందంటే చాలా కొంచెం ఫ్రీ బస్సుల వల్ల మాకు దెబ్బతిన్నది బాగా. మేము ఆటో తోలుకునే పరిస్థితులలో ఉన్నాం. ఎక్కువ ప్యాసింజర్ అంటూ ఫ్రీ బస్సులు అంటూ చూపెడతారు. మీ ఆటో తోలుకునే జీవనాధారం మాకు ఆటో తోలుకునే బతుకు. ఇప్పుడు రుణమాఫీ అంటే చాలా వరకు కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. ఇంకా 2 లక్షల ఉన్నవారికి కాలేదు, 2 లక్షల లోపు ఉన్నవారికి అయ్యాయి. అందులోటి ఏమందంటే రైతు భరోసా అనేది కొంచెం ఇప్పుడే వేస్తుండు, ఇంతవరకు అయితే వేయలేదు, ఇప్పుడే వేస్తుండు. కొంచెం ఇబ్బందులు ఉన్నారు రైతులందరూ కూడా. చాలా రుణమాఫీలు కాలేదు, చాలామంది రుణమాఫీ కాకుంటున్నారు. అలా కొంచెం రుణమాఫీ రైతుల వాళ్ళు ఇబ్బంది పడుతారు బాగా. అంటే మేము ఆటో తోలుకుంటే మాకు జీవనాధారం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కరుణాకర్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ లెక్చరర్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా నడుస్తుంది. ఏ విధంగా అంటే రైతులకు రైతు భరోసా అనేది ఇస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు లిమిటేషన్స్ లేకుండా 10 ఎకరాలు 20 ఎకరాలకు కూడా భూస్వాములకు కూడా డబ్బులు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు అలా కాకుండా నిజమైన రైతులకే వీళ్ళు లబ్ధాలుగా వాళ్ళకు డబ్బులు వేయడం అనేది కొంచెం మేము దాన్ని ఆశిస్తున్నాం. 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్నకారు రైతులకు అకౌంట్లో పంపించడం అనేది అసలు వెనక ముందు అయినా కూడా ఆయన తీసుకునే నిర్ణయం అనేది రైతులకు ఉపయోగకర నిర్ణయం కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. రెండవది ఏంటంటే మాలాంటి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మేము గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం. డిఎస్సీలు అప్పుడు కానీ ఆయన వచ్చే కాంచి 2 డిఎస్సీలు వేశారు, మెగా డిఎస్సీ వేశారు. టీచర్స్ అంటే టీటీసీ బీఎడ్ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉండకుండా మంచి మెగా డిఎస్సీలు వేసారు కాబట్టి మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాం. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారు, రైతులు కూడా కొంత సాటిస్ఫాక్షన్. కాకపోతే ఇంకా కొంత ఏంటంటే రైతులకు నిర్ణీత సమయంలో కనుక డబ్బులు ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. స్కీములు మంచిగా ఉన్నాయి. ఉచిత బస్సు కూడా చాలా వరకు పేదలు కూలీ నాలు చేసుకునే వాళ్ళు కూడా ఇలా బస్సుల్లో వెళ్ళగలుగుతున్నారంటే వాళ్ళకు కనీసం వాళ్ళకు నెలకు ఒక 2,000 3,000 వాళ్ళకు ఆదా అవుతున్నాయి. కాబట్టి బస్సుల సంఖ్య పెంచగలిగితే ఇంకా బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పరిపాలన అంటే తెలంగాణ తీసుకొచ్చిన ఉద్దేశంలో కేసీఆర్ని మేము నమ్మం, మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అనుకుంటే ఆయన కూడా కొంతవరకు చేయగలిగిండు. కానీ పూర్తి స్థాయిలో అంటే ఈ తెలంగాణకు చేయాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఆయన చేయలేకపోయాడు, విఫలమయ్యాడు. అంటే ఒకటి డిఎస్సీలు కరెక్ట్ చేయలేకపోయాడు, రిక్రూట్మెంట్స్ ఎక్కువ లేవు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అవన్నీ కూడా రిక్రూట్మెంట్ పెట్టేది మళ్ళీ లాస్ట్ రిజల్ట్ ఇచ్చినప్పటికీ కోర్టులో పెండింగ్ పెట్టేది. తర్వాత రైతులకు ఏంటంటే అప్పుడున్న భూస్వాములకి డబ్బులు ఎక్కువ వేసారు. అంటే 20 ఎకరాలు 30 ఎకరాలలో కూడా డబ్బులు ఎక్కువ వల్ల నిజమైన రైతుకు న్యాయం జరగలేదు, రిక్రూట్మెంట్ జరగలేదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో రైతులకు కూడా సరే కొంతవరకు న్యాయం జరిగిందని పూర్తి స్థాయి జరగలేదు. ఒకటి ఏంటంటే కాలువలు తీసుకొచ్చు, కాలువలకు నీళ్ళు తీసుకురాగలేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకురాగలేదు. కాకపోతే ఏంటంటే ఒక కామెంట్ ఏంటంటే దాంట్లో ఎక్కువ మొత్తంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు మాలాంటి వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తెలంగాణ ఉద్యమకారుడిగా వచ్చింది కదా, అలాంటి ఉద్యమకారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టుల మీద అవినీతి ఆ విధంగా ఆ రేంజ్లో అవినీతి రావడం అనేది మేము విచారిస్తున్నాం. ఎందుకంటే నేను ఉద్యమకారుని, నేను తెలంగాణలో ఒక మండలంని యూనిట్గా తీసుకొని నేను తెలంగాణ దాంట్లో నేను ఉద్యమం చేశాను. కానీ తెలంగాణ ఉద్యమకారులకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు లేవు. ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు కూడా వారు నిర్లక్ష్యం చేసిండు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబించండు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు లింగయ్య అండి. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి, పరిపాలన అయితే అప్పటికిప్పటికీ అస్తవ్యస్తంగా ఉంది. ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ చేయలేదు. రైతు బంధు వేస్తా అన్నాడు, ఎకరానికి 7,500 వేస్తా అన్నాడు. వానకాల పంట అయిపోయినాయి, యాసంగి పంట వచ్చింది. ఇప్పుడు కూడా 1 ఎకరం 2 ఎకరాలకు వేసిండు, అది కూడా 6,000 ఏమంటే ఇస్తుండు. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చాయి, మా దానికి వచ్చాయి. ఎప్పుడైనా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు నీళ్ళు వద్దన్నా కానీ నీళ్ళు ఇచ్చి పెడతా ఉండేది. ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చేది లేవు, ఏం లేవు. ఫ్రీ బస్సు అని పెట్టిండు. ఆ ఫ్రీ బస్సు వల్ల ఉద్యోగస్తులు వాళ్ళే పోతురు తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా సూర్యాపేటకి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎవరు వెళ్ళట్లేరు. ఏముందండి పరిపాలన?